నమస్తే, చౌరస్తా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమితమైన భక్తితో 102 ఏళ్లు పారుకుట్టి అమ్మ అనే వృద్ధురాలు మూడోసారి శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ ప్రొటెక్షన్ పాలసీ డిప్యూటీ సీఎం. మంగళవారం భవన నిర్మాణ కార్మిక సంఘ అధ్యక్షుడు గంజి భీమారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గొండు శంకర్రావు తన క్యాంపు కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికుల దైనందిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటువంటి క్యాలెండర్ను రూపొందించడం అభినందనీయమని, కార్మికులు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఒకసారి ఆధార్ చూడండి. ఓకే. రాష్ట్రంలో పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకునేలా ప్రణాళికలు రూపొందించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. సోమవారం నిర్వహించిన పర్యాటక అభివృద్ధి, ఉపాధి కల్పనపై సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల భద్రతకు 100% భరోసా ఇవ్వాలని తెలిపారు. శ్రీశైలం వెళ్తే ఆవిడ ఏముంటుందని మోటార్ రైడ్ బ్లాగర్ అంటే మోటార్ రైడ్ చేస్తూ బ్లాగింగ్ చేసుకుంటారు. మన శ్రీశైలం వెళ్తే అక్కడ రూమ్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వట్లేదు? మేము ఆడపిల్లలకి, ఒంటరి ఆడపిల్లలకి ఇవ్వము. ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎందుకు ఇవ్వరు మాకంటే, మేము అంతే, ఇది పాలసీ ఇక్కడ, మేము ఇవ్వడం అని చెప్పాము. అది నా దృష్టిలోకి వచ్చింది. అది చాలామంది సామాజిక మాధ్యమాల్లో మీరు ఒక ఆడపిల్లకి మీరు ఎలా ఇవ్వరు అది అని చెప్పి మాట్లాడుతూ, నేను ఆ అమ్మాయిని మళ్ళీ మన ఆఫీస్ ద్వారా పిలిపించి మన కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి తిరుపతి దర్శనం చేయించి మన శ్రీశైలం మల్లన్న దర్శనం చేసి పంపించాను. ఇది నా ఉద్దేశం ఏంటంటే ఇది మొదటి స్టెప్. మీకు ఇక్కడ అంటే మనం చూడాలని మన ఇంటికి అతిథి వచ్చినప్పుడు మనం గౌరవించాల్సిన పరిస్థితి. గౌరవించడం మన సంస్కారం. అందుకు మరి ఏంటి ఇబ్బంది ఉందంటే పాలసీ లోపాలు ఉన్నాయి. ఒంటరి ఆడపిల్ల వస్తే బయటికి వెళ్ళకూడదు. ఇంకా ఒక భయపెట్టే సమాజం అది. ఒంటరి ఆడపిల్ల వస్తే అనుమానాస్పదంగా చూస్తారా? ఇలాంటి మానుకోవాలి. దానికి ఒక టూరిజం పాలసీ, సేఫ్టీ టూరిజం పాలసీ అయితే రావాల్సింది. పీలేరు నియోజకవర్గం కేవీపల్లి మండలం కేవీపల్లి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో బుధవారం మధ్యాహ్నం వైసీపీ నాయకుల, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంకి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కేవీపల్లి, పీలేరు మండలాల ఇన్ఛార్జి పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి, మాజీ మైనింగ్ డైరెక్టర్ హరీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 2 సంవత్సరాల పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమంలో పూర్తిగా విఫలమైందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ విదేశాలకు వెళ్లడం, పారిశ్రామికవేత్తలు ఆహ్వానించడం, వారికి ఏపీ రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి, నిరుద్యోగుల నిర్మూలన చేస్తామని ప్రకటిస్తున్నారు. అది సంతోషకరమైన విషయం. అయితే సంక్షేమ పథకాల కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎలాంటి సాయం అందించడం లేదు. వైసీపీ పాలనలో చేసిన అభివృద్ధి పనులపై బకాయిలన్నీ నిలిచిపోయాయి. దానిపై చంద్రబాబు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాంట్రాక్టర్లు గత ప్రభుత్వ పాత బకాయిలపై నిరీక్షిస్తున్నారు. గతంలో ఇండ్లు కట్టడం చేపట్టిన ఇంతవారికి వరకు బిల్లులు ఇవ్వలేదు. ఆర్బీకే సచివాలయాల గ్రామీణ వైద్యం నిర్మించిన భవనాలకు ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు అని, కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదని, ఈ విషయంలో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది అని మిథున్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవీపల్లి మండలంలోని రైతులు అధిక సంఖ్యలో హాజరై వారి యొక్క సమస్యలను అర్జీ రూపంలో తెలియజేశారు.
అమితమైన భక్తితో 102 ఏళ్ల పారు కుట్టి అమ్మ అనే వృద్ధురాలు మూడోసారి శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. 2023లో తన 100వ ఏట తొలిసారి దర్శనం చేసుకున్న ఆమె తాజాగా డోలీల సాయంతో కొండెక్కింది. ఈ అరుదైన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సార్ బ్యాక్ సార్ ఆత్మీయతతో పలకరించే మహాలక్ష్మి మన మధ్యన లేకపోవడం బాధాకరం. ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి అన్నారు. ఎవరు వచ్చినా ఆత్మీయతతో పలకరించే ఆదర్శమూర్తి రుత్తుల మహాలక్ష్మి అన్నారు. కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో ఇటీవల కాకినాడ రూరల్ మండలం టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రుత్తుల రవి మాతృమూర్తి మహాలక్ష్మి మృతి చెందడం జరిగింది. సోమవారం పేద కర్మ కార్యానికి ప్రముఖ లాయర్ పులంగం రామకృష్ణారెడ్డి వచ్చి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మాజీ టీడీపీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు ఏటుకూరి నాగమణి మాట్లాడుతూ టీడీపీ మండల ఆర్గనైజేషన్ సెక్రటరీ రవి తల్లి అయిన మహాలక్ష్మి మన మధ్యన లేకపోవడం బాధాకరమని, ఈరోజు పెద్ద కర్మ కార్యక్రమానికి వచ్చి నివాళులు అర్పించిన ప్రముఖ లాయర్ రామకృష్ణారెడ్డికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అని వచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. నమస్తే అండి. మరి నా మిత్రుడు శ్రేయాభిలాషి, మాకు ఎంతో ఆత్మీయులైనటువంటి మా రుత్తుల రవి గారి మాతృమూర్తి మహాలక్ష్మి గారు ఇటీవల కాలంలో అనారోగ్యంతో స్వర్గస్థులు అవ్వడం జరిగింది. మరి మా అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం. మరి ఆయన ఉదయం లేస్తే అందరికీ కూడా సమాజానికి ఉపయోగపడుతూ పలు సామాజిక కార్యక్రమాలు చేస్తూ తెలుగుదేశం మండల ఆర్గనైజింగ్ సెక్రటరీగా రవి గారు అందరికీ చేదుడు వదిలిగా ఉండి అందరికీ తల్లో నాలుగులే ఉంటారు. అలాగే మరి ఎప్పుడైనా మేము వచ్చినప్పుడు వారి అమ్మగారు కూడా మాతో ఎంతో ఆత్మీయంగా పలకరిస్తూ మాకు తేనీటి విందు ఏర్పాటు చేయడం కానీ ఉభయకుశలో పరి విషయాలు మాట్లాడడం కానీ చేస్తుండేవారు. మరి అటువంటిది అనుకోకుండా చిన్న అనారోగ్య కారణం వల్ల వృద్ధాప్యరీత్యా వాళ్ళ అమ్మగారు మరి స్వర్గానికి వెళ్ళిపోవడం మా అందరికీ బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా మరి దాన్ని ఎలాగోలా జీర్ణించుకుంటూ మరి ఆవిడికి సద్గతి ప్రాప్తించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి. నా పేరు ఏటుకూరి నాగమణి అండి. మాజీ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చేశాను. అయితే ఇక్కడ మా రుత్తుల రవి గారు మండల ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు, సీనియర్ నాయకులు. మరి వారు మాతృమూర్తి మహాలక్ష్మి గారు కాలం చేసినందుకు ఈరోజు పెద్దకర్మ చేయడం జరిగింది. మరి మొత్తం అందరూ కూడా నాయకులందరూ కూడా వచ్చి పరామర్శించడం జరిగింది. అలాగే మన కృష్ణారెడ్డి గారు లాయర్ గారు కూడా వచ్చి ఈరోజు ప్రత్యేకంగా వచ్చి వారిని పరామర్శించడం జరిగింది. వారికి వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి మా నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. నిండు జీవితాలకి 2 చుక్కలు తిమ్మాపురంలో పల్స్ పోలియో కార్యక్రమం జనసేన పార్టీ తిమ్మాపురం గ్రామ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ప్రభుత్వం ప్రచారం చేస్తున్న పోలియో చుక్కల కార్యక్రమం తిమ్మాపురం గ్రామం వద్ద జనసేన పార్టీ తిమ్మాపురం గ్రామ గౌరవ అధ్యక్షులు మాధారపు తాతాజీ ఆధ్వర్యంలో గ్రామ జనసేన నాయకుల సభ్యుల సమక్షంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే చిన్నారులకు తాతాజీ పోలియో చుక్కలను వేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బత్తుల దొరబాబు ఇంద్రలు మాట్లాడుతూ పోలియో రహిత రాష్ట్రంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఈరోజు ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు, అదేవిధంగా ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అవంతి నగర్, ఏసీ పేటాలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, గ్రామస్తులు, తాతాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి పల్స్ పోలియో డిసెంబర్ 21వ తారీఖు ఈరోజు 5 సంవత్సరాల లోపున్న పిల్లలందరికీ కూడా పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారి ఆదేశంతో కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో పార్టీ అధ్యక్షుడు మాధవరపు తాతాజీ గారితో కలిసి తిమ్మాపురం గ్రామంలో ఉన్న నలువీధులు తిరిగి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా ఈ పోలియో చుక్కలు అందేలా కార్యక్రమం ఏఎన్ఎం గారితో కలిసి ఈ యొక్క కార్యక్రమం శ్రీకారం చుట్టమైంది. వచ్చిన పిల్లలకి అందరికీ కూడా ఇక్కడ ఉన్న వైద్య సిబ్బంది అందరూ కూడా ఎంతో గౌరవంగా, మర్యాదపూర్వకంగా తీసుకుని వచ్చి పిల్లలందరికీ కూడా పల్స్ పోలియో అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా బాధ్యతగా ప్రతి ఒక్కరూ కూడా ఈ 2 చుక్కలు, నిండు ఆరోగ్యానికి 2 చుక్కలు అనే నినాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఈ పల్స్ పోలియోలో పాల్గొని పిల్లలందరికీ కూడా ఈ యొక్క పోలియో చుక్కలు వేయించి పోలియోలని ఆంధ్రప్రదేశ్గా మన ఆంధ్రప్రదేశ్ని గుర్తించే విధంగా అందరూ కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా గవర్నమెంట్ ఎంతో ఉత్సాహంగా ఉంది. ఈ యొక్క విధానంలో అందరూ కూడా పాల్గొని ఈ యొక్క పోలియో చుక్కలు వేయించాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు ఒకవేళ ప్రయాణాల్లో కానీ వేరే వ్యవహారాల్లో కానీ ఉండిపోయిన పిల్లలకు కూడా, ప్రయాణాల్లో ఉన్న పిల్లలకి ప్రతి ఆర్టీసీ కాంప్లెక్స్లో కూడా ఈ యొక్క పోలియో చుక్కలు అందించే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంది. అలాగే రేపు ఎల్లుండి కూడా ఇంటింటికి డోర్ టు డోర్, ఒకవేళ ఎవరైనా మిస్ అవుతే వాళ్ళని కూడా వదలకుండా డోర్ టు డోర్ తిరిగే విధంగా గ్రామ వైద్య సిబ్బందిని అందరినీ కూడా గవర్నమెంట్ ఆదేశించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ పల్స్ పోలియోలో పాల్గొని పిల్లల ఆరోగ్యానికి శ్రీకారం చుడతారని కోరి ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారు అందరూ కూడా మన రాష్ట్ర ప్రజలు అందరూ సుభిక్షంగా చిన్న వయసు నుంచి కూడా ఈ యొక్క పోలియో చుక్కలను వేయించుకుని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలియో రహిత ఆంధ్రప్రదేశ్గా చూడాలన్నదే వాళ్ళ ధ్యేయం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అలాగే రేపు ఎల్లుండి కూడా మీకు ఈ యొక్క పోలియో చుక్కలు ఇంటింటికి కూడా వచ్చి అందుబాటులో లేని వాళ్ళకి వేయడం కూడా జరుగుతుంది. కావున ఈ యొక్క సద్వినియోగాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఈ యొక్క పోలియో రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మన పూర్తిగా కోరుకుంటున్నాం. రెగ్యులర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి మద్దూరి విజయ్ కుమార్ స్వాగతాంజలితో వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించారు. శనివారం స్థానిక మెడికవర్ హాస్పిటల్ అచ్చంపేట జంక్షన్ నందు వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ లింగోలు చందు న్యూరాలజిస్ట్, డాక్టర్ ప్రసూబ్ కుమార్ సర్జికల్ ఆంకాలజిస్ట్, డాక్టర్ సుదర్శన్ రెడ్డి ఆర్థోపెడిషియన్, సాయి శ్రీనివాస్ మార్కెటింగ్ హెడ్, శివప్రసాద్ మార్కెటింగ్ మేనేజర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరాలకు, ఎముకలకు, కీళ్లు గురించి మరియు క్యాన్సర్ వ్యాధుల పట్ల అవగాహన మీద క్లాస్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు నిడమర్తి సత్యరాజు, రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామచంద్రరావు, రాష్ట్ర కోశాధికారి డిఎల్ రాజు, ఉపాధ్యక్షులు ఎం వీర్రాజు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండి అలీషా మరియు డి కృష్ణంరాజు, ఎన్ఎస్ ప్రకాష్, జిల్లా సహాయ కార్యదర్శి బివి భాస్కర్, టి సుబ్బారావు, అబీబ్ రెహమాన్, ఎన్ వెంకటేష్, శివప్రసాద్, విష్ణుబాబు, బషీర్, గొల్లపాలెం కన్వీనర్ శ్రావణి మరియు 100 మంది ఆర్ఎంపీ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్లను సన్మానించి అనంతరం అమెరికన్ యూనివర్సిటీ వారిచే గౌరవ డాక్టరేట్ పొందిన డాక్టర్ నిడమర్తి సత్యరాజుని రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఉద్యోగులకు నిర్వహించిన క్రీడల యందు త్రో విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన వి లక్ష్మీ మాధవ్ని మహిళా సాధికారత మరియు ప్రతిష్టాత్మక రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కార అవార్డు గ్రహీత, ఉమ్మడి గోదావరి అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షులు, ఆర్ఎంపీ రాష్ట్ర న్యాయ సలహాదారు టి పృథ్వీరాజ్ని ఘనంగా సన్మానించడంతో వైభవంగా సదస్సు ముగిసింది. అలార్మింగ్ సైన్స్ అంటారు. అలాంటి సైన్స్ ఉంటే మాత్రం ఇంకా డిసీజెస్ అన్ని ఫ్రోజన్ షోల్డరా, రొటేటర్ కఫ్ టియర్ అయిపోయిందా, చేయి లేపలేకపోతుంటే కండరాలు కట్ అయిపోయే ఛాన్స్ ఉంది. అదన్నీ మనం ఎగ్జామిన్ చేసి క్వాలిఫైడ్గా మనం ఎంఆర్ఐ స్కాన్ ఏమైనా అవసరం ఉంటే తీస్తాం. ఎంఆర్ఐ లేకుండా కూడా కొన్ని మనం డయాగ్నోస్ చేయొచ్చు. అలాంటివన్నీ మనం చేయగలుగుతున్నాం.
ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సర్జరీలో మాకు ఆర్థోపెడిక్స్లో ఇప్పుడు అందరికీ గోల్డ్ ఎంత ముఖ్యమో మాకు ఇంప్లాంట్స్ అంత ముఖ్యం. సో కంప్లీట్గా సర్జరీ అన్నది సర్జన్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. ఇంప్లాంట్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ప్లేట్లు కానీ రాడ్లు కానీ అవి మంచిగా బోని పట్టుకుంటే దాని లాంజిట్యూటీ అంటారు, ఎక్కువ కాలం వస్తుంది, త్వరగా మళ్ళీ మొబిలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేను పర్టికులర్గా నేమ్స్ ఏం చెప్పను కానీ టైటానియం వేశారంటారు బయట. సో కానీ అది చూస్తే ఓపెన్ చేసిన తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ అయి ఉంటుంది. మన దగ్గర అది ఉండదు. ఎందుకని మీరు అడిగితే మనకు ఓన్లీ మెడికవర్ టైఅప్ ఉన్నది, క్వాలిఫైడ్ ఇంప్లాంట్స్ వాళ్ళతో ఒకటే టైఅప్ ఉంది. ఇప్పుడు టైటానియం ఆర్డర్ చేస్తే టైటానియమే వస్తుంది ముందు రోజు, నెక్స్ట్ రోజు మనకు స్టెయిన్లెస్ స్టీల్ రాదు. ఎందుకంటే హైదరాబాద్లో కార్పొరేట్ టీం వాళ్ళు ఏంటి, మనకు ఏదో లోకల్ ఇంప్లాంట్స్ వాళ్ళేము. సో మీరు ఏంటంటే పేషెంట్స్కి ఎక్కడైనా ఆరోగ్యశ్రీలో చేసినప్పటికీ కూడా ద అష్యూరెన్స్ ఆఫ్ ద ఇంప్లాంట్ లోపల టైటానియమే ఉందా, తర్వాత లాకింగ్ ప్లేట్సే ఉన్నాయి అన్నది మనం ఇప్పటికీ నా ఫోన్లో ప్రతి పేషెంట్ ఫోటో అవి ప్లేట్స్ ఉంటాయి. ఎనీ టైం టైటానియం వాడని చూడండి. తర్వాత మనం సమ్మరీలో కూడా రాస్తాం టైటానియం రాడ్లు ఏ కంపెనీ వాడాం, ఎంత సైజు వాడాం, ఎన్ని స్క్రూస్ వేసాం అన్నది మనం ఎవిడెంట్ కూడా రాస్తున్నాం. బ్రెయిన్ సర్జరీస్ గురించి లైక్ హెడ్ ఇంజరీస్ కానీ లేదా స్ట్రోక్ సర్జరీస్ అంటే పక్షవాతం అంటాం కదా, దానికి సంబంధించిన సర్జరీస్ కానీ ఇవి మీ అందరికీ తెలిసినవే. ఎప్పుడు పేషెంట్ని సర్జరీకి తీసుకురావాలి ఏంటి అనేది, ఎప్పుడు సర్జన్ దగ్గరికి పంపాలి, సర్జరీ తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. రెండవ విషయం వచ్చేటప్పటికి స్పైన్ సర్జరీ. చాలామంది కన్ఫ్యూజన్ ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి పంపాలా, న్యూరో సర్జన్ దగ్గరికి పంపాలా అనేది మేజర్ కన్ఫ్యూజన్. మీకే కాదు, చాలామంది క్వాలిఫైడ్ డాక్టర్స్ ఇంక్లూడింగ్ యుఎస్ ఏంటి ప్రపంచవ్యాప్తంగా ఇది ఉన్న కన్ఫ్యూజనే. ఆర్థోపెడిక్ సర్జరీ దగ్గరికి స్పైన్లో ఎప్పుడు పంపుతారు, లేకపోతే న్యూరో సర్జన్ దగ్గరికి పంపాలా అనేది. బేసికల్గా ఆర్థోపెడిక్ సర్జరీ అనేది ఎక్కువ డిఫార్మిటీ కరెక్షన్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు. అంటే స్పైన్ వంకర తిరిగిపోయింది అనే దాంట్లో ఎక్కువగా ఆర్థోపెడిక్ సర్జన్స్ చేస్తారు. అదే న్యూరో సర్జన్ వచ్చేటప్పటికి ఫైన్గా ఉంటాయి మూమెంట్స్ అన్నీ కూడా. వాకలపూడిలో బౌల్ అండ్ బైట్ బిర్యానీ పాయింట్ను ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 మందికి ఉపాధి కల్పించే విధంగా శ్రీకృష్ణ క్లౌడ్ బౌల్ అండ్ బైట్ బిర్యానీ పాయింట్ను కాకినాడ రూరల్ మండల వాకలపూడి గ్రామం సూర్య మ్యాక్స్ థియేటర్ ఎదురుగా ఏర్పాటు చేయడం జరిగిందని, క్వాలిటీ ఫుడ్తో ప్రతి ఒక్కరికి సరసమైన ధరలకు అందిస్తున్న రాజేష్ అండ్ టీంకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. ముందుగా రిబ్బన్ కట్ చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. అనంతరం రాజా మాట్లాడుతూ క్వాలిటీ ఫుడ్ మా ప్రత్యేకత అని నేతి బిర్యానీ అలాగే మాస్ బిర్యానీ 80 రూపాయల నుంచి క్వాలిటీతో అందించడం జరుగుతుందన్నారు. అనంతరం బీజేపీ నాయకులు కంచుమర్తి అప్పాజీ మాట్లాడుతూ క్వాలిటీ ప్రత్యేకతతో నూతనంగా వాకలపూడి గ్రామంలో బౌల్ అండ్ బయట ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే బిర్యానీ, పులావ్, స్నాక్స్, క్యాటరింగ్, ఫాస్ట్ ఫుడ్తో పాటు ఆర్డర్పై తయారు చేయడం జరుగుతుందని, త్వరలో ఆన్లైన్ ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ కడలి ఈశ్వరి, కూటమి నాయకులు గేదెల చిన్నారావు, మాతా లక్ష్మణ్, మంజునాథ్, కొల్లుబోయిన శ్రీను, జీని శ్రీనివాస్, గంటా ప్రసాద్, వైడి ప్రసాద్, కనితి శ్రీను, కనిగిరి సత్యనారాయణ, పోసిన రాము, శివాజీ, దాశ్రీ శివ, కార్యదర్శి పాండురంగారావు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ రాజేష్ గారు ఆధ్వర్యంలో మిత్రబృందం అందరూ కలిసి బౌల్ అండ్ బైట్ అనేటువంటి ఒక చిట్ చాట్ రెస్టారెంట్ టైపు ఇక్కడ పెట్టడం, నలుగురు వచ్చి ఇక్కడ కూర్చుని కొంచెం చిట్ చాట్ చేసుకుంటూ బిర్యానీ అట్లాగే ఇతర స్నాక్స్ కూడా తీసుకుంటూ ఉండడానికి ఈ సెంటర్ మంచి సెంటర్లో పెట్టారు. వీళ్ళ వ్యాపారం మంచి అభివృద్ధిలో చెందాలి, అలాగే క్వాలిటీ ఫుడ్ అందించాలా. క్వాలిటీ ఫుడ్ అందించినట్టయితే లాంగ్ టర్మ్ మనం వ్యాపారంలో నిలదొక్కగలటం. మొదట్లో కొంచెం కష్టం అనిపించినప్పటికీ కూడా ఎదరికెళ్ళి కొద్ది లాంగ్ టైంలో క్వాలిటీ ఫుడ్ ఇచ్చిన రెస్టారెంట్సే నిలబడ్డాయి. ఎందుకంటే నాకు తెలిసి అనేక రెస్టారెంట్స్ చాలామంది పెడతా ఉన్నారు, తీసేస్తూ ఉన్నారు. ఆ క్వాలిటీ మెయింటైన్ చేయడంలో నిజంగా కూడా లాంగ్ టైం స్టాండ్ అవుతుంది రెస్టారెంట్. కాబట్టి క్వాలిటీ మెయింటైన్ చేసి రెస్టారెంట్ నడపాలి. అలాగే మన ఈ ప్రాంత వాసులు అలాగే మన జన సైనికులు అందరూ కూడా దీన్ని ఒకసారి విజిట్ చేసి తప్పకుండా మీ కామెంట్స్ మాకు తెలియజేస్తే తప్పకుండా మేము సరి చేసుకోవాల్సిన ఏమన్నా ఉంటే సరి చేసుకుంటారు. వీళ్ళు యంగ్ ఎంటర్ప్రైనర్ ఈ రోజుల్లో ఎక్కడో ఉద్యోగాలు ఆశించుకుంటే వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళ మీద నలుగురు ఉద్యోగం ఇచ్చి తీసుకెళ్ళి వాళ్ళ ఎంటర్ప్రైనర్స్ అందరినీ కూడా మేము తప్పకుండా వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమితమైన భక్తితో 102 ఏళ్లు పారు కుట్టి అమ్మ అనే వృద్ధురాలు మూడోసారి శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు.
పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ ప్రొటెక్షన్ పాలసీ డిప్యూటీ సీఎం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.